జుట్టు రాలడం, అలసట, మలబద్ధకం వంటి లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ శరీరం ఏం చెబుతుందో తెలుసుకోండి. నిరంతరం అలసట, ఒత్తిడి, మలబద్ధకం వంటి లక్షణాలు ప్రస్తుతం బిజీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ కామన్ అనుకుంటూ తాము కేవలం ఎక్కువ పని చేయడం వల్ల, ఒత్తిడి వల్లే ఇలా అలసిపోతున్నామని చాలా మంది భ్రమపడుతుంటారు. అయితే ఇది థైరాయిడ్ సమస్య కావచ్చు. వరల్డ్ థైరాయిడ్ డే 2026న థైరాయిడ్ లక్షణాలని, సాధారణ ఒత్తిడి మధ్య తేడాల్ని ఎలా గుర్తించాలో డాక్టర్ మహేష్ వివరించారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సరైన ఆహారం తీసుకోకపోవడం, చెడు లైఫ్ స్టైల్, ఒత్తిడి వల్ల కలిగే వ్యాధుల్లో థైరాయిడ్ వ్యాధి ఒకటి. థైరాయిడ్ అనేది గొంతులో శ్వాసనాళానికి పైన ఉండే సీతాకోక చిలక ఆకారపు గ్రంథి. ఈ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల థైరాయిడ్ వ్యాధి వస్తుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది జీవక్రియ పెంచి శరీర కణాలను నియంత్రిస్తుంది. చాలా మంది బరువు పెరగడం, బ్రెయిన్ ఫాగ్, ఆలోచన శక్తి మందగించడం, విపరీతమైన అలసట వంటి థైరాయిడ్ లక్షణాలన్నీ సాధారణ ఒత్తిడి, డిప్రెషన్ లేదా వయసు పైబడడం వల్ల వచ్చే మార్పులుగా పొరబడుతుంటారు. అయితే ఈ రెండింటి మధ్య తేడాల్ని డాక్టర్ మహేష్ వివరంగా వివరించారు. వీటి మధ్య తేడాలు ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డాక్టర్ ఏం చెబుతున్నారంటే, శరీరంలో అయోడిన్ 80% థైరాయిడ్ లోనే ఉంటుంది. శరీరంలో అయోడిన్ లోపం ఉన్నప్పుడు థైరాయిడ్ వ్యాధి వస్తుంది. ఈ అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి వాపు వస్తుంది. ఈ సమస్య పిల్లలు, పెద్దలు అందరినీ ప్రభావితం చేయవచ్చు. అయోడిన్ లోపం థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. పురుషుల కంటే మహిళల్లో థైరాయిడ్ వ్యాధి ఎక్కువగా వస్తుంది. చాలా మంది బరువు పెరగడం, బ్రెయిన్ ఫాగ్, నిరంతర అలసట వంటి థైరాయిడ్ లక్షణాలను సాధారణ ఒత్తిడి, డిప్రెషన్ లేదా వయసు పైబడడం వల్ల వచ్చే మార్పులుగా పొరబడుతుంటారు. ప్రారంభ లక్షణాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? ప్రారంభ లక్షణాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తారంటే, థైరాయిడ్ సమస్యల ప్రారంభ లక్షణాలు మానసిక ఒత్తిడి, డిప్రెషన్, సరిగ్గా నిద్ర లేకపోవడం లేదా వయసు పెరగడం వల్ల వచ్చే సాధారణ మార్పుల వల్లనే ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని లైట్ తీసుకుంటారు. ముఖ్యంగా హైపోథైరాయిడిజం వంటి సమస్యలు చాలా నెమ్మదిగా శరీరంలో పెరుగుతాయి. అందుకే ప్రారంభంలో ఈ మార్పులను గుర్తించడం కష్టమవుతుంది.